ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బోయపాటి గారు అఖండ 2 మూవీతో మన ముందుకైతే రాబోతున్నారు ఈ డిసెంబర్ 5న. మరి ఈ మూవీతో కంబ్యాక్ హిట్ కొట్టగలరా? అసలు బోయపాటి గారి కెరియర్ ప్రస్తుతం ఒక డౌన్ ఫాల్ లో ఉంది. ఇంకా చెప్పొస్తే ఆయన కెరియర్ స్కంద అండ్ అలాగే వినయ విజయ రామ ఈ 2 మూవీస్ తో డ్యామేజ్ అయిపోయింది. మరి ఈ అఖండ 2 మూవీతో ఆయన కెరియర్ ని మళ్ళీ నిలబెట్టుకోగలరా లేదా? అసలు బోయపాటి గారి కంబ్యాక్ అనేది ఉందా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ గా వీడియో చూసి టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితేనే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ లోకి వెళ్ళిపోతే బోయపాటి సీన్. టాలీవుడ్ లో చాలా మంది మాస్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ బోయపాటి గారి డైరెక్షన్ కి, ఆయన యాక్షన్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకు అంటారు అంటే, ఆయన మూవీలో యాక్షన్ ఎలా ఉంటుంది అంటే, సో మనం కళలోనే ఊహించేంతలాగా, ఇంకా చెప్పొస్తే ఆ ఊహకు మించి ఆయన యాక్షన్స్ ఉంటాయి. సో మరి అలాంటి ఒక యాక్షన్ డైరెక్టర్ కేవలం ఒక 2 మూవీస్తో ఆయన కెరీర్ డ్యామేజ్ అవడం, ఆయన డౌన్ ఫాల్ అయిపోవడం ఎందుకు అనేది చెప్పాల్సి వస్తే, ఫస్ట్ బోయపాటి గారు మితిమీరిన యాక్షన్, ఇంకా చెప్పాల్సి వస్తే ఎమోషన్స్ అనేవి వర్కౌట్ అవ్వవు అన్నమాట. ఎందుకంటే ఒక ఎమోషన్ వర్కౌట్ అవుతేనే ఆ యాక్షన్ పండుతుంది. బట్ ఆ ఎమోషన్ని ఆయన వర్కౌట్ చేయకుండానే సో ఓన్లీ యాక్షన్ మీద మూవీని తీసుకెళ్ళిపోతారు. ఇంకా చెప్పాల్సి వస్తే ఒక స్టోరీని పట్టించుకోరు, హీరో యొక్క గ్రాఫ్ని కూడా పట్టించుకోరు అనమాట. అంటే ఈ యాక్షన్ ఆ హీరోకి సెట్ అయిద్దా లేదా అనేది ఆయన ఆలోచించారనమాట. కేవలం ఆయన యాక్షన్ ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటారో అలాగే ప్రజెంట్ చేసేస్తారు. దానివల్లే ఆయన కెరీర్ డ్యామేజ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే బోయపాటి గారి ఫిల్మోగ్రఫీ చూసుకోవాల్సి వస్తే, ఆయన ఫస్ట్ మూవీ వచ్చేసి భద్ర, తులసి. సో ఈ 2 మూవీస్ ఫుల్ లెంత్ యాక్షన్ మూవీస్ అయితే కాదు, బట్ అందులో కూడా యాక్షన్ అయితే ఉంది. బాలయ్య బాబు గారితో సింహ మూవీ తీసిన తర్వాతే బోయపాటి గారికి ఒక మంచి క్రేజ్ అయితే వచ్చింది. దాని తర్వాత దమ్ము మూవీ ఫ్లాప్ అయినప్పటికీ బట్ బోయపాటి గారి కెరియర్ కి అంత డ్యామేజ్ అయితే రాలేదు. బట్ దాని తర్వాత లెజెండ్, సరైనోడు ఈ 2 మూవీస్ తో ఒక పవర్ఫుల్ యాక్షన్ డైరెక్టర్ గా అండ్ అలాగే టాలీవుడ్ లో ఒక క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చేసుకున్నారు. ఇక దాని తర్వాత జానకి నాయక మూవీ, వినయ విధేయ రామ అండ్ అలాగే స్కంద. జయ జానకి నాయక మూవీకి వచ్చేపాటికి సో ఆ మూవీ అనేది మరీ అంత ట్రోల్స్ గురయ్యి మరీ అంత ఫ్లాప్ అయితే కాదు. బట్ వినయ విధేయ రామ, స్కంద ఈ 2 మూవీస్ మన బోయపాటి గారి కెరీర్ ని చాలా డ్యామేజ్ చేసినాయి. ఎందుకు అన్నానంటే, ఈ 2 మూవీస్ లో ఫస్ట్ బోయపాటి గారు హీరో యొక్క గ్రాఫ్ ని అర్థం చేసుకోలేకపోయారు, లేకపోతే ఆ గ్రాఫ్కి తగ్గట్టు మూవీని తీయలేకపోయారు. ముఖ్యంగా స్కంద మూవీ, ఎందుకంటే స్కందాలో సో బోయపాటి గారి స్టైల్లోనే యాక్షన్స్ ఉన్నాయి. మరి ఆ యాక్షన్స్ మన రామ్ గారికి సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఒక లవర్ బాయ్ అంత యాక్షన్ తీసాడు అన్నా, లేకపోతే ఆయన్ని ఆ యాక్షన్ లో పెట్టినా సరే అది సెట్ అవ్వలేదు అనమాట. మరి అంటే సో ఇక్కడ మన బోయపాటి గారు చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే, ఆయన యాక్షన్ ఎలా ఉన్నా సరే ఎమోషన్స్ వర్కౌట్ అవ్వాలి, పోనీ స్టోరీ పాయింట్ ఏమైనా బలంగా ఉండాలి. సో అంటే ఇంకోటి ఏంటంటే, ఈ యాక్షన్ ఈ హీరో చేశాడా అని కాస్త రియాలిటీగా ఉండాలన్నమాట. బట్ ఆ రియాలిటీకి దూరంగానే మన బోయపాటి గారి యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ అఖండాలో ఆ మితిమీరిన యాక్షన్స్ లేవా అంటే, యాక్షన్ ఉన్నాయి, మితిమీరిన యాక్షన్స్ అఖండాలో కూడా ఉన్నాయి. బట్ అందులో బాలయ్య బాబు గారు ఉండడం, ఆ యాక్షన్ బాలయ్య బాబు గారికి సెట్ అవ్వడం వల్ల అఖండ అనేది ఆడింది. ముఖ్యంగా అఖండాలో అఘోరా అనే ఒక క్యారెక్టరే అఖండకి ఒక హైలైట్ అనమాట. సో ఆ క్యారెక్టర్ వల్ల కూడా మూవీకి కాస్త పాజిటివ్నెస్ అయితే వచ్చింది. బట్ దాని తర్వాత బోయపాటి గారు అదే వే ఆఫ్ స్టైల్లో వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా చెప్పొస్తే అఖండ 2 ట్రైలర్ కానీ అండ్ అలాగే టీజర్ అవనండి, మళ్ళీ దాని తర్వాత రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసినప్పటికీ యాక్షన్ అనేది బాగా భారీగా ఉంది కాదన్నాం, బట్ దానికి తగ్గ ఎమోషన్ ఉండాలి. ఇప్పుడు అఖండ 2 వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఓకే, మరి బోయపాటి గారి యాక్షన్ పాన్ ఇండియా లెవెల్లో మరి ఆడియన్స్ ని ఆకట్టుకునిద్దా లేదనేది చూడాలన్నమాట. మన బాలయ్య బాబు గారికి యాక్షన్ అనేది యాప్ట్ అయింది, బట్ అందులో కూడా కాస్త రియాలిటీ, కొంత లాజిక్స్ ఇవన్నీ చూసుకొని మన బోయపాటి గారు తీయాలన్నమాట. మరి ఈ బోయపాటి గారు ఈ అఖండ 2 మూవీతో కంబ్యాక్ ఇస్తారా లేదా అంటే, కంబ్యాక్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన కెరియర్ డ్యామేజ్ అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఆయనకున్న ఒకే ఒక హోప్ అఖండ 2 హిట్. ఈ అఖండ 2 హిట్ అయితే మరి బోయపాటి గారి కెరియర్ లైఫ్ కి ఎంత ప్లస్ అయ్యో అంత డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటానంటే, సో బాలయ్య బాబు గారు, బోయపాటి వీరిద్దరు కాంబోలోనే ఇప్పటికీ ఇది 4వ మూవీ. అంటే సో చాలా మంది అనుకునేది ఏంటంటే, బోయపాటి గారు బాలకృష్ణ గారితోనే హిట్ సినిమా చేస్తారు, లేకపోతే బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేయడం వచ్చు, లేకపోతే వేరే హీరోని డైరెక్ట్ చేయడం రాదు అని చాలా మంది ఒక వార్త అయితే వినిపిస్తుంది అనమాట. మరి ఈ అఖండ 2 హిట్ కొట్టి
బోయపాటి గారి మీద ఇలాంటి వార్తలు అనేవి వస్తూనే ఉంటాయి. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో బోయపాటి గారికి అఖండ 2 హిట్ అవ్వడం ఆయన కెరియర్ కే ఆ హిట్ కంపల్సరీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. మరి ఈ బోయపాటి గారు అఖండ 2 తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతారు, ఎలాంటి రికార్డులు సెట్ చేయబోతారు అనేది అఖండ 2 మూవీ హిట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ గా ఇదండి నా టాపిక్. ఓవరాల్ గా వీడియో చూసి నా టాపిక్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.